హాయ్ అండి. గుడ్ మార్నింగ్. ఈరోజు చాలా తొందరగా అయిపోయే అరటికాయ పచ్చడండి. దానికోసం బనానాస్‌ని బాగా బాయిల్ చేసి తొక్క తీసి పక్కన పెట్టుకోవాలి. ఎండుమిర్చి, మినపప్పు, జీలకర్ర, ధనియాలు, పచ్చెనపప్పు, ఎర్రగడ్డలు కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ప్రాసెస్ చేద్దాం. పొయ్యి మీద బాండీ పెట్టుకొని పొయ్యి వెలిగించుకొని కొంచెం ఆయిల్ వేయాలి. బనానాతో రెసిపీలు చాలానే ఉన్నాయండి. అది బనానా పచ్చడి అందరికీ సరిగ్గా తెలీదు. అందుకే డిఫరెంట్‌గా ఉంటదని చూపిస్తున్నాను. ఆయిల్ వేడెక్కినాక ఎండుమిర్చి వేసి వేగించాలి. ఎండుమిర్చి వేగాయండి. ఇప్పుడు కొంచెం మినపప్పు, పచ్చెనపప్పు, జీలకర్ర, ధనియాలు ఇవి లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు బాగా జాగ్రత్తగా వేగించాలండి. కలర్ చేంజ్ అయితే టేస్ట్ మారిపోతుంది. గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే అది కూడా అలా రాగానే ఆఫ్ చేసేసి పక్కన పెట్టి చల్లారనివ్వాలి. కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టాలి పౌడర్ లాగా. కొంచెం కల్లుప్పు వేసుకొని ఇది పౌడర్ లాగా ఫస్ట్ మిక్సీ పట్టుకోవాలి. దినుసులన్నీ నలిగాయండి. ఇప్పుడు దీంట్లోకి బనానాని మిక్స్ చేసుకోవాలి. స్మాష్ చేసుకుంటూ మిక్స్ చేస్తే త్వరగా కలుస్తుంది. ఈ బనానా యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి మిక్సీ పట్టుకొని, మరి పేస్ట్ లాగా ఏం కాదు, కొంచెం కచ్చాపచ్చాగానే ఉంటుంది. అలా అయితేనే బాగుంటుంది, మరి పేస్ట్లా అయితే బాగోదు. పచ్చడి నలిగిందండి. దీనికి తాలింపు వేయాలి. తాలింపు కోసం బాండీ పెట్టి ఆయిల్ వేసి తాలింపు దినుసులు వేసుకోవాలి. మినపప్పు, పచ్చెనపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డల ముక్కలు, ఎర్రగడ్డ ముక్కలు కొంచెం వేగాక ఇందాక మిక్సీ పట్టుకున్న అరటికాయ పచ్చడి దీంట్లో మిక్స్ చేయాలి. బాగా అడుగంటకుండా తిప్పుకోవాలి. అడుగంటకుండా బాగా తిప్పుకోవాలండి. పచ్చివాసన పోయే వరకు 2 నిమిషాలు. అంతే అండి. ఎంతో సింపుల్గా తొందరగా అయిపోయి అరటికాయ పచ్చడి రెడీ అండి. మీరు కూడా చేసుకొని టేస్ట్ చూసి చెప్పండి ఎలా ఉందో. ఓకే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.